జ్ఞానోపదేశములు. సామెతలు 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఎవరైతే వింటారో వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు పాండిత్యాన్ని వృద్ధి చేసుకునే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. నాకంతా తెలుసును అని అనుకొనకుండా ప్రభువుని గురించిన పాండిత్యమును దినదినము వృద్ధి చేసుకునే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వినువారముగా మనం ముందుగాక. జ్ఞానం గలవాడు ఎవడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. వాడు ప్రభు మాటలను విని తన పాండిత్యమును, దైవికమైన పాండిత్యమును, ఆధ్యాత్మికమైన పాండిత్యమును వృద్ధి చేసుకునేవాడు. వివేకము గలవారు ఎవరంటే ఆలకించేవారు, నీతి సూత్రములను సంపాదించుకునేవారు. నీతి అంటే ప్రభు నమ్మడమే. ప్రభు యొక్క నమ్మకానికి సంబంధించినటువంటి విషయాలను ఆలకించే వాళ్ళుగా వివేకం కలిగిన వాళ్ళు ఉంటూ ఉన్నారు. అట్లు జ్ఞానము కలిగిన వాళ్ళుగా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళై ప్రభు వాక్యం వినడానికి అన్ని చోట్ల విని పాండిత్యమును, పరలోక సంబంధమైన పాండిత్యమును, ఆధ్యాత్మిక సంబంధమైన పాండిత్యమును వృద్ధి చేసుకుందుముగాక. వివేకము గల వాళ్ళమై నీతి అనగా ప్రభువును గురించినటువంటి సూత్రములు, ఆజ్ఞలను గురించి నా జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభు రాకడ నిమిత్తమై మనము సిద్ధపడి పరలోక రాజ్యంలో మన స్థానమును పోగొట్టుకొనుకుందుము గాక. దైవాశీస్సులు. ఆమేన్.